హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 38 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదండి అబ్బా. అలాగే కథలు నచ్చితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గౌరవ్ గమ్య దగ్గరితనం చూడలేక గమ్యను బాధ పెట్టడం కోసం జయంతి చేసిన ప్లాన్తో చివరికి ఆమె బలైపోతుంది. అది చూసిన దేవి గమ్య మీద అనవసరంగా కోప్పడుతుంటే గౌరవ్ గమ్యను సపోర్ట్ చేస్తూ వారి తప్పులను వారికే ఎత్తి చూపుతూ వారిని హాస్పిటల్కి పంపి గమ్యను తీసుకుని ఇంటికి రాగా ఆమె ఆఫీస్ క్యాబిన్లో జరిగిన దాని గురించే ఇంకా ఆలోచిస్తూ దిగులుగా ఉండడంతో గమ్య మూడ్ని మార్చడం కోసం అతను గమ్యతో ప్రేమగా మాట్లాడుతుంటే వారిద్దరి మాటలు కాస్త శృంగారపు చేతల దాకా సాగడంతో అతనిని ఊరిస్తున్న గమ్య పెదవులలోని మకరందాన్ని గౌరవ్ ఇష్టంగా రుచి చూస్తూ ఆమె తనువును తమకంతో తడుముతూ ఉంటే గౌరవ్ చేస్తున్న పనులకు గమ్య అతని మోహంలో పడిపోయి అతనితో పోటీ పడుతూ అధరాల ఆట ఆడుతుంటే గౌరవ్ అతని చిలిపి చేష్టలను మరింతగా పెంచుకుంటూ శృతి మించుతూ కొంచెం మొరటుగా గమ్య పెదవిని అతని మునిపంటి కింద పెట్టి నలుపుతూ ఉంటే గమ్య ఆ నొప్పికి అబ్బా గౌరవ్ అంటూ గౌరవ్ ప్రేమ మైకం నుండి బయటపడి అతనిని దూరం జరుపుతూ నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం మారవా, ఇంత మొరటుగానే చూపిస్తూ ఉంటావా నీ ప్రేమను అంటూ గమ్య చిరుకోపంతో గౌరవ్ని ఆమె నుంచి దూరం జరిపి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గౌరవ్ ఆమెను చెయ్యి పట్టి లాగడంతో గమ్య వచ్చి అతని ఒడిలో పడగానే గౌరవ్ గమ్యను కౌగిలిలో బంధిస్తూ ఏంటి రాక్షసి, నన్నింత రెచ్చగొట్టి అలా ఎలా వెళ్ళిపోతావే నువ్వు, ఇలా నన్ను చూస్తుంటే నీకు అసలు పాపం అనిపించడం లేదా అని మూతి ముడుచుకుంటుంటే గమ్య గౌరవ్ని ప్రేమగా వెక్కిరిస్తూ అవ్వెవ్వెవ్వెవ్వె అబ్బాయి గారికి మరీ చిలిపితనం ఎక్కువగా ఉంటే తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది బాబు. మరీ కుంటిగా తయారవుతున్నాను నువ్వు ఈ మధ్య. కనీసం వేళ పాల కూడా తెలియడం లేదు నీకు. మరీ అంతలా రుచి మరిగితే ఎలా బాబు అంటూ బుగ్గ పట్టుకుని లాగుతూ గౌరవ్నే ఇష్టంగా చూస్తుంటే గౌరవ్ ఆమె నడుము మీద అతని వేళ్లతో నాట్యమాడిస్తూ ఇదేమన్నా అన్నమా అనే సమయాన్ని సందర్భాన్ని చూసి టైం టు టైం తినడానికి. అయినా నాకు ఈ మధ్య అన్నం ఆకలి అస్సలు అవ్వడం లేదు, అందం ఆకలి అవుతుంది. కాబట్టి అందం తినడానికి టైంతో అసలు పని ఉండదు కదా, కావాల్సిందల్లా మంచి మూడు మాత్రమే అంటూ గమ్యను బెడ్ మీదకు చేర్చి ఆమె డ్రెస్ పైన వేసుకున్న కాలర్ గుండీలను తీసేసి పలుచటి డ్రెస్ నుండి కనిపిస్తున్న గమ్య అందాలకు గౌరవ్ ముగ్ధుడు అవుతూ ఆమెతో ప్రేమను పంచుకునే ప్రయత్నంలో అది పగలు అనే విషయం కూడా మర్చిపోయి మరీ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళిద్దరూ వారి ప్రేమ ప్రపంచంలో మునిగి తేలుతూ వారి కలయికలోని సుఖాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రగతి మాత్రం గమ్యకు ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ కలవడం లేదు. ఎందుకంటే గౌరవ్ ఫోన్లో సిమ్ వేశాడు కానీ దాన్ని ఆన్ చేయకుండా ఆత్రంగా గమ్య మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దాంతో ప్రగతి ఇంకా ఈ ఫోన్ కాల్స్తో లాభం లేదు అనుకుంటూ ఆమె విల్లాకి నేరుగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే అదే విషయం విక్రమ్కి ఫోన్ చేసి చెప్పడంతో విక్రమ్ కూడా ఆమె చెప్పిన దానికి సరే అంటూ సాయంత్రం అతను కూడా మధుమితను కలవడానికి కోసం వెళ్తున్నానంటూ చెప్తాడు. ఇంకోవైపు హాస్పిటల్కి వచ్చిన జయంతి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తొడల నుంచి పాదాల దాకా ఎర్రగా కందిపోయి దానికి తోడు బొబ్బలు రావడంతో వాటి నొప్పికి మంటకు జయంతికి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఆమెను ట్రీట్ చేస్తున్న డాక్టర్ పెద్ద వయసుది కావడంతో అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు ఆమెకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని, ఈ రోజులలో ఆడపిల్లకు ఒక పద్ధతి పాడు ఉండడం లేదు అంటూ జయంతికి ట్రీట్మెంట్ అందిస్తూనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది.
అంతటితో ఆగకుండా 4 ఇంజెక్షన్లు వేసింది. దేవి అయితే జయంతి ఆ మంటకు అల్లాడిపోవడం చూడలేక 2 కూలింగ్ ఫ్యాన్లు చిన్నవి తెప్పించి ఆమె కాళ్లకు చల్లగా గాలి తగిలేలా ఏర్పాటు చేసింది. దాంతో ఒక గంట గడిచిన తరువాత జయంతి బాధ కొంచెం తగ్గుముఖం పట్టింది. ఆమె తన బాధ నుంచి కొంచెం తేరుకోవడంతోనే దేవి, జయంతి అసలు ఏమైంది? నువ్వెందుకే ఆ సమయంలో అక్కడికి వెళ్ళావు? ఎందుకు వాళ్ళతో కలిసి భోజనం చేశావు? అసలు ఎందుకు ఆ గమ్య నీ మీద అలా వేడి చారుని పోసింది? అంటూ విషయం మొత్తం పొల్లు పోకుండా జరిగింది జరిగినట్టు చెప్పమనడంతో జయంతి మొత్తం నిజం చెప్పేసింది. అది విన్న దేవి, శుభమా అంటూ మొదటి రోజే పెంట పెంట చేశావు కదే, అసలు ఎవడే నిన్ను ఇలా రెడీ అవ్వమంది? మగాళ్ళలో ఎవడైనా సరే ఆడదాన్ని వాడుకొని వదిలేయాలి అనుకున్నవాడు ఈ విధంగా రెడీ అయితే సంతోషపడి ఊరుకుంటాడేమో కానీ, పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడు ఆడది ఇలా రెడీ అయితే ఈడ్చి తంతాడు. పైగా మన గౌరవ్ గాడికి ఆడదంటేనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు వాటిని మొదటి రోజే మట్టిలో కలిపేశావు కదే. నువ్వు వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిందానివి కాబట్టే నీకు 4 గోడల మధ్య నోటితో క్యాబిన్లో బాగా నలుగు పెట్టి సమాధానం చెప్పాడు. అదే ఇంకొకరెవరైనా సరే ఈ పని చేసి ఉంటే చెప్పుతో ఆఫీస్ మెట్టు దగ్గరే బుద్ధి చెప్పేవాడు అంటూ జయంతికి దేవి కూడా గడ్డి పెడుతుంటే అదంతా వింటున్న జయంతి బాధగా, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఎందుకు ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలా అంటున్నావు? నాకేదో తెలియక అలా చేశా. ఇక మీదట నేను ఎప్పుడూ అలా చేయను. అలాగే ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగే చేస్తా. కానీ ఇప్పుడు నువ్వే నేను పడ్డ బాధకు ఏదో ఒకటి సమాధానం ఇవ్వాలి అత్తయ్య ప్లీజ్. నేను బాధతో అల్లాడిపోతుంటే సంతోషంగా చూసిన గమ్యకు ఇంతకన్నా ఎక్కువ బాధ కలిగేలా చేయాలి అత్తయ్య. అదొక్కటి మాత్రమే సరిపోదు అత్తయ్య. మనం ఏదో ఒకటి చేసి గౌరవ్ బావ తిరిగి ఇంటికి వచ్చేలా చేయాలి. వాళ్ళిద్దరూ అలా ఇంటికి దూరంగా ఒంటరిగా విల్లాలో ఉంటే వారిద్దరి మధ్య బంధం మనం విడదీయలేనంత గట్టిగా పెనవేసుకుంటుంది. ఆ బంధం విడదీయడానికి అప్పుడు మనకు చాలా కష్టం అవుతుంది అత్తయ్య ప్లీజ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు అత్తయ్య. నాకు బావ కావాలి అంటూ ఆమె ఏడుస్తూ ఉంటే దేవి జయంతి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంది. ఇంకోవైపు సుజన్ తన ఎదురుగా కూర్చున్న మధుమితను చూస్తూ, మధు నువ్వు చాలా మారిపోయినట్లున్నావు అంటుంటే మధుమిత, సుజన్ ఈ సొల్లు కబుర్లన్నీ ఆపి అసలు నువ్వు ముందు ఎందుకు నన్ను కలవాలి అన్నావో అది చెప్పు అంటూ ఆమె అతన్ని పొగరుగా అడగడంతో సుజన్కి ఆ మాటలకు కోపం వస్తున్నా సరే దాన్ని కష్టం మీద తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అవసరం అతనిది కాబట్టి. దాంతో ఆ పక్కనే ఉన్న వాటర్ తీసుకుని తాగేసి ఆమెను స్ట్రైట్గా చూస్తూ, చూడు మధుమిత, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నీకు నా నుండి అసలు ఏం కావాలి? ఏం సాధించడానికి నా మీద కేసు పెట్టి నా జీవితాన్ని ఇలా పాడు చేశావు అంటుంటే మధుమిత, చూడు సృజన్, నువ్వు ఎలా అయితే స్ట్రైట్గా అడిగావో నేను కూడా అలాగే స్ట్రైట్గా అడుగుతున్నా. నీకు అసలు ఏమీ తెలీదా నాకేం కావాలో అంటూ చిన్నగా నవ్వుతూ ఉంటే ఆమె మాట విన్న సృజన్ అసహ్యంగా ఆమెను చూస్తూ, నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? అసలు ఇలా నా మీద కేసు పెట్టి నన్ను బెదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలని నువ్వు అసలు ఎలా చూస్తున్నావు? అసలు నువ్వు ఈ పని చేస్తే ఎలా నేను నీతో పెళ్ళి కొప్పుకుంటానని నువ్వనుకుంటున్నావు? నీలాంటి దాన్ని నేను ప్రేమించిన విషయం పక్కన పెడితే మా అమ్మ అయితే ఇంటి కోడలిగా కాదు కదా, కనీసం ఇంట్లో పని చేయడానికి పని మనిషిగా కూడా ఒప్పుకోదు. అందుకే మధు, అతిగా ఆశపడకు. నువ్వు బాగా ఆలోచించి నీకేం కావాలో అడుగు అంటూ ఆఫర్ ఇస్తున్నట్లుగా మాట్లాడడంతో ఆ మాటలకు మధుమిత కోపంగా, అంటే ఇప్పుడు నీ ఉద్దేశం, నీ ఇంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటని సృజన్? నేను నీ ఇంట్లో పని మనిషి స్థాయి దానికి కూడా సరిపోనానా? అసలు నువ్వు నాతో ఈ సమయంలో ఇంత ధైర్యంగా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీ ఇష్టానికి నువ్వు నన్ను వాడుకొని వదిలేస్తే చూస్తూ ఊరుకుంటానని అసలు నువ్వెలా అనుకుంటున్నావు? నేను కానీ నువ్విప్పుడు నన్ను కేసు వెనక్కు తీసుకోమంటూ బెదిరిస్తున్నావని చెబితే
పోలీసులు నీకిచ్చిన బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే నిన్ను బొక్కలో వేసి మక్కలిరక్ కొడతారు. నువ్వు అది గుర్తు పెట్టుకొని నాతో ఆచితూచి మాట్లాడు అని పొగరుగా, వ్యంగ్యంగా మధుమిత నవ్వుతూ ఉంటే సుజన్ తన కోపాన్ని తగ్గించుకుంటూ, మధు ఇప్పుడు ఈ మాటలు మన మధ్య అనవసరం. నేను నీకు స్ట్రైట్గా ఒక డీల్ చెప్తా విను. నువ్విప్పుడు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నాకేమీ ఫరక్ కాదు. ఆ స్టేజ్లో నేను ఉన్నానన్న విషయం నీకు బాగా తెలుసు. కాబట్టి వాటి వల్ల నీకేమీ రాదు, నాకేమీ కాదు. ఎందుకంటే నేను ఎంత ఖర్చు చేసైనా సరే బెయిల్ తెచ్చుకునే కెపాసిటీ నాకుంది. అందులో మనిద్దరికీ అసలు ఒరిగేది ఏమీ లేదు, అనవసరంగా డబ్బు బొక్క తప్ప. అదే నువ్వు నా మీద పెట్టిన కేసుని నువ్వు విత్డ్రా చేసుకొని నీకు ఎంత కావాలో చెప్పు, దాన్ని నేను సింగిల్ సిట్టింగ్లో సెటిల్ చేస్తా. సో అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు అంటూ పైకి నవ్వుతూ చెప్పి, మనసులో మాత్రం మధుమిత నీ సంగతి నాకు బాగా తెలిసే. ముందు నీ డబ్బు విషయం ఎత్తితే నువ్వు ఆ డబ్బు కోసం ఎంతగా దిగజారుతావో నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అందుకే నీ మీద నేను పగ తీర్చుకోవడం కోసం ఈ దారిని ఎంచుకున్నా. నువ్వు డబ్బు కోసం నాతో డీల్ చెయ్యవే, నీకు నేను చుక్కలు చూపిస్తా అంటూ మనసులోనే అనుకుంటూ ఉంటే మధుమిత అతని మాటలు విని ఆలోచనలో పడింది. ధన ఫుల్గా తాగి ఉండడం వల్ల డ్రైవర్తో కార్ని చాలా స్పీడ్గా నడపమంటూ తొందర చేసి అతని ఫామ్ హౌస్కి దగ్గరగా ఉండే హాస్పిటల్కి స్వీటీని తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆమెకు ఏదన్నా అయితే అది ఎక్కడ తన పీకకు చుట్టుకుంటుందేమోనన్న టెన్షన్తో చచ్చిపోతున్నాడు. అంతేకాక గౌరవ్తో స్వీటీని అతని లవర్ అని పరిచయం చేసిన తరువాత వారి మధ్య జరిగింది అతనికి తెలిసిన తరువాత కూడా స్వీటీకి ఏదైనా అయితే గౌరవ్ తనకు గోరి కడతాడు అని కింద మీద పడిపోతున్నాడు భయంతో. అయితే ఇక్కడ తనకు తెలియని విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో జయంతిని దేవి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుందని. ధన స్వీటీ ఉన్న రూమ్ ముందు టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఇంకోవైపు జయంతి దేవితో వాటర్ కావాలి అంటూ అడగ్గా దేవి ఆమెకు వాటర్ తీసుకుని రావడానికి బయటకు వచ్చింది. అయితే అదే వరండాలో ధన తిరుగుతూ పదే పదే స్వీటీ రూమ్ వైపు తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు. ఆఫీస్ అయిపోవడంతోనే గౌరవ్ ఆ రోజు రాత్రి తన రూమ్కి నేరుగా వెళ్ళిపోకుండా అతను ముందుగా మధుమితను కలవడం కోసం వెళ్ళి ఆమె ఉండే హాస్టల్ బయట మధుమిత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండోయ్, మరిప్పుడు దేవి ధనను హాస్పిటల్లో చూస్తుందంటారా? ఆమెకు స్వీటీ సంగతి తెలుస్తుందా? ఇంతకీ మధుమిత సుజన్ ఇచ్చిన ఆఫర్ని ఒప్పుకుంటుందా? అసలు మధుమిత మీద సుజన్ ఎలాంటి ప్లాన్ చేశాడు? అసలు ఇప్పుడు ప్రగతి విక్రమ్ కలిసి మధుమిత ప్లాన్లో గమ్య ఎరుక్కోకుండా గౌరవ్ చేతి నుండి ఆమెను ఎలా కాపాడతారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.